ఫ్రెండ్స్, అమెరికా రష్యా యుక్రెయిన్ యుద్ధం సమయంలో మొదటిగా రష్యా ఫారెక్స్ రిజర్వులపై ఆంక్షలు విధించి తర్వాత వాటిని ఫ్రీజ్ చేసింది. అంటే రష్యా దగ్గర ఉన్న డాలర్లలో ఉన్న డబ్బును రష్యా ఉపయోగించుకోలేకపోయింది. అమెరికా ఎప్పుడైనా ఇతర దేశాలపై ఆంక్షలు విధించాలనుకున్నప్పుడు ఇలానే చేస్తుంది. ఇది ఇరాన్ అయినా, రష్యా అయినా లేదా మరో దేశం ఏదైనా మొదటిగా ఆ దేశం దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వుల ఉపయోగంపై నిషేధం విధిస్తుంది. అమెరికా ఈ ఆధిపత్య వైఖరికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు డాలర్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించాయి. కానీ ఇప్పుడు అమెరికా తన ఈ ఆయుధాన్ని భారతదేశంపై కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ విషయం అమెరికాలోని కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులు ఇదే మాట అంటున్నారు. అంటే దాదాపు $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వులు భారతదేశం దగ్గర ఉన్నాయి. ఇవి భారతదేశ బలాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇవి ప్రమాదంలో పడవచ్చు. అయినప్పటికీ ఇది అంత సులభం కాదు. కానీ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం. భారతదేశంపై 50% టారిఫ్ విధించిన తర్వాత ఇప్పుడు అమెరికా దృష్టి భారతదేశ ఫారెక్స్ రిజర్వులపై మరియు H-1B వీసాపై నిషేధం విధించే ప్రమాదంపై ఉంది. మరోవైపు ఫారెక్స్ రిజర్వ్ విషయంలో భారతదేశం అమెరికాకు తిరిగి గట్టి సమాధానమిచ్చింది. అంతేకాకుండా భారతదేశంపై కొత్త టారిఫ్ ప్రకటనలు మరియు నిషేధాలు ఉన్నప్పటికీ భారతదేశ షేర్ మార్కెట్ మాత్రం పైకే వెళ్తుంది. ఈరోజు 213 పాయింట్లు పైకి వెళ్ళింది. అంతేకాకుండా ఆగస్టు నెలలో అమెరికా భారతదేశంపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆగస్టు నెలలో భారత రూపాయి నిన్న అత్యధిక స్థాయికి చేరుకుంది. ఈ అన్ని వార్తల గురించి ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు 1 సెకండ్ పని, కానీ ఇది మాకు చాలా పెద్ద సహాయం చేస్తుంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్రేడ్ అడ్వైజర్గా ఉన్న పీటర్ నారో ఒక ఆర్టికల్ రాశారు. దీనిలో ఆయన భారతదేశాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన చెప్పినది ఏంటంటే భారత్ తన ఫారెక్స్ రిజర్వులలో ఉన్న US డాలర్లను అమెరికా అనుమతి లేకుండా ఉపయోగించకూడదు అని. అంతేకాకుండా ఆయన ఇంకా ఇలా చెప్పారు, భారతదేశం ఆ డాలర్లను రష్యా నుండి చమురు కొనడానికి అస్సలు ఉపయోగించకూడదు అన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశం తన రిజర్వులలో ఉన్న తన డబ్బును తన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోలేకపోవడం ఎంత విచిత్రమైన డిమాండ్ అంటారు. పీటర్ నారో వాదన ఏమిటంటే భారతదేశం ఈ డాలర్లను అమెరికాతో జరిగిన వాణిజ్యం ద్వారా సంపాదించింది మరియు ఈ డబ్బు అమెరికా నుండి వచ్చినప్పుడు భారతదేశం ఆ డబ్బును రష్యా వంటి దేశాల నుండి చమురు కొనడానికి ఉపయోగించకూడదు. అంటే స్పష్టంగా చెప్పాలంటే భారతదేశం తన డాలర్లను ఎలా ఉపయోగించాలనే నిర్ణయం కూడా వాషింగ్టన్ ద్వారా జరగాలని అమెరికా కోరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. నిజంగా అమెరికాకు అలాంటి హక్కు ఉందా అంటే లేదు అని క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఏ దేశం ఫారెక్స్ రిజర్వులపై ఆ దేశానికి మాత్రమే నియంత్రణ ఉంటుంది. భారతదేశం ఆ డాలర్లతో బంగారం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఇతర కరెన్సీలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, లేదా రష్యా నుండి చమురు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది పూర్తిగా భారతదేశ నిర్ణయం. కానీ అమెరికా వైఖరి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అది ప్రతి ఒక్కరిని డిక్టేట్ చేయాలని ప్రయత్నిస్తుంది. అమెరికా 1960 మరియు 1970 దశకాల్లో జర్మనీతో కూడా ఇదే ఆట ఆడింది. ఆ సమయంలో కూడా అమెరికా జర్మనీపై ఒత్తిడి చేయడానికి ప్రయత్నించింది. జర్మనీ తన సెంట్రల్ బ్యాంకులో ఉన్న డాలర్లను బంగారం కొనడానికి లేదా మూడవ దేశంతో వాణిజ్యంలో ఉపయోగించకూడదని. కానీ జర్మనీ ఈ ఒత్తిడిని వ్యతిరేకించింది. మరి ఇప్పుడు అదే కథను అమెరికా భారతదేశంతో పునరావృతం చేయాలనుకుంటుంది. అయితే ఈసారి భారతదేశం కూడా నిశ్శబ్దంగా ఉండలేదు. మన దేశం యొక్క మాజీ విదేశాంగ కార్యదర్శి కమల్ సిబ్బల్ పీటర్ నారోకు గట్టి సమాధానమిచ్చారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మొత్తం వాదన అబద్ధపు గణాంకాలు మరియు తప్పుడు వాస్తవాలపై ఆధారపడి ఉంది. నారో యొక్క అభిప్రాయం ఏమిటంటే భారతదేశం రష్యా నుండి చాలా ఎక్కువ చమురు కొనుగోలు చేస్తుంది, అలాగే అమెరికా నుండి సంపాదించిన డబ్బును ఉపయోగిస్తుంది. కానీ కమల్ సిబ్బల్ చెప్పినది ఏమిటంటే వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉందని సిబ్బల్ అంటున్నారు. రష్యా నుండి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశం భారతదేశం కాదు, చైనా. ఒక్క 2024లోనే చైనా రష్యా నుండి $62 బిలియన్ చమురు దిగుమతి చేసింది. దీనితో పోలిస్తే భారతదేశం కొనుగోలు చేసింది చాలా తక్కువ. అంతేకాకుండా జూలై 2025 గణాంకాల ప్రకారం రష్యా యొక్క అతిపెద్ద చమురు దిగుమతిదారు చైనా, ఆ తర్వాత భారతదేశం మరియు ఆ తర్వాత టర్కీ. అంటే స్పష్టంగా అమెరికా నిజమైన వాస్తవాలను దాచి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది మరియు భారతదేశం చమురును రిఫైన్ చేసి మరలా విక్రయిస్తుందనే విషయంపై కూడా సిబ్బల్ ఇలా అన్నారు. ఈ పనిని భారతదేశం మాత్రమే కాదు, టర్కీ చేస్తుంది. ఇది రష్యన్ చమురు యొక్క అతిపెద్ద రిఫైనింగ్ హబ్గా మారింది.
అంటే అమెరికా చర్యలు తీసుకోవాలనుకుంటే చైనా మరియు టర్కీ వంటి దేశాలను ఎందుకు వదిలేసింది? ఇప్పుడు అమెరికన్ కంపెనీల విషయానికి వస్తే అమెరికా ఎప్పుడూ భారతదేశం తన నుండి లాభం పొందుతుందని చూపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి అమెరికా యొక్క పెద్ద టెక్ కంపెనీలు ప్రతి సంవత్సరం భారతదేశం నుండి బిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాయి. నివేదికల ప్రకారం డిజిటల్ సేవలు మరియు పన్ను రంగం నుండి మాత్రమే అమెరికన్ కంపెనీలు 35 నుండి 40 బిలియన్ డాలర్ల వరకు లాభం పొందుతున్నాయి. అంటే వాణిజ్యం ఒకవైపు కాదు, రెండు దేశాల మధ్య సమానంగా నడుస్తుంది. కమల్ సిబ్బల్ అమెరికాకు ఇంకా చాలా గుర్తు చేశారు. మీరు భారతదేశాన్ని పదే పదే లక్ష్యంగా చేసుకుని మమ్మల్ని ఆదేశించడానికి ప్రయత్నిస్తే భారతదేశం దగ్గర కూడా చాలా ఆప్షన్లు ఉన్నాయి. అమెరికన్ కంపెనీలు ఇక్కడ నుండి బిలియన్ల డాలర్లు సంపాదించే మార్గాలను మేము కూడా నిరోధించవచ్చు. వాస్తవానికి అమెరికా యొక్క మొత్తం వైఖరి రెండు రకాల ధోరణులను చూపిస్తుంది. చైనాపై ఎటువంటి చర్యలు తీసుకోదు, అది రష్యన్ చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తుంది. కానీ భారతదేశంపై నిరంతరం ఒత్తిడి చేయబడుతుంది. దీని స్పష్టమైన అర్థం ఏమిటంటే అమెరికా తన సౌలభ్యం ప్రకారం నియమాలు చేస్తుంది మరియు వాటిని తనకు లాభం కలిగే చోట మాత్రమే అమలు చేస్తుంది. ఈ మొత్తం వివాదం నుండి మరో పెద్ద సంకేతం కనిపిస్తుంది. అమెరికా ఈ విధంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నప్పుడు దీని ప్రభావం భారతదేశం మరియు చైనా వంటి దేశాలు ఒకదానికొకటి సన్నిహితంగా మారుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు దేశాలకు అమెరికా తన విధానాలలో నిష్పాక్షికంగా లేదని తెలుసు. అలాగే అమెరికా ఎప్పుడు తన స్వార్థం ప్రకారం పనిచేస్తుంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది అని మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. పుతిన్ త్వరలో భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. ఆయన నిరంతరం అమెరికన్ ఆంక్షల గురించి భారతదేశంతో చర్చలు జరుపుతున్నారు. అలాగే బ్రిక్స్ ఇతర దేశాలతో కూడా మాట్లాడుతున్నారు. రష్యా భారతదేశం కోసం తన మార్కెట్ను తెరుస్తుంది మరియు చైనాతో కూడా భారతదేశ సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ SCO సమిట్ కోసం చైనా పర్యటనకు వెళ్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో అమెరికాకు భారత్, చైనా, రష్యా గట్టి సమాధానం ఇవ్వబోతున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు అమెరికా భారతదేశంపై విధించిన ఆంక్షలు మరియు టారిఫ్ల ప్రభావం ప్రస్తుతం షేర్ మార్కెట్పై అస్సలు కనిపించడం లేదు. గతంలో అమెరికా ఈ విధమైన బెదిరింపులు భారతదేశానికి ఇచ్చినప్పుడు మార్కెట్ చాలా వేగంగా ఒడిదుడుకులకు గురయ్యేది. కానీ ఇప్పుడు మార్కెట్ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు మరియు టారిఫ్లకు స్పందించడం మానేసింది. 25% అదనపు టారిఫ్ ప్రకటన తర్వాత ఈరోజు సెన్సెక్స్ 250 పాయింట్ల కంటే ఎక్కువగా పైకి వెళ్ళి ముగిసింది. అంతేకాకుండా హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన మరో ఆర్టికల్ను మీరు స్క్రీన్పై చూడవచ్చు. దీనిలో ఇలా రాసింది: డాలర్తో పోలిస్తే రూపాయి ఆగస్టు నెలలో బలపడింది. ట్రంప్ నుండి భారతదేశానికి నిరంతరం బెదిరింపులు మరియు టారిఫ్లు విధించినప్పటికీ ఇందులో పెద్ద తేడా రాలేదు. కానీ ఇవన్నీ చూస్తూ కూడా అమెరికా భారతదేశంపై చర్యలు తీసుకుంటుంది. కానీ అమెరికా ఎంత చేసినా కనీసం భారత రూపాయి వాల్యూ కూడా తగ్గలేదు. ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్, ఫారెక్స్ రిజర్వుల విషయంలో అధికారికంగా అమెరికా నుండి పెద్ద స్టేట్మెంట్ రాలేదు. కానీ అమెరికా గత చరిత్రను చూస్తే భారతదేశం తన వాణిజ్యాన్ని ఎక్కువగా స్థానిక కరెన్సీలో చేయడంపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు అమెరికా భారతదేశంపై బహిరంగంగా దాడి చేస్తుంది. భారతదేశం కూడా బ్రిక్స్ దేశాలతో కలిసి ఒక బ్రిక్స్ కరెన్సీ లేదా డాలర్ ఉపయోగం తగ్గించే ఒక విధానంపై పనిచేయాలి. తద్వారా మనకు నష్టం జరగకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి, భారత బ్రిక్స్ కరెన్సీకి మద్దతు ఇస్తే అది అమెరికాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. దీనికి సంబంధించిన ఏమైనా వార్తలు ఇంకా భారత ప్రధానమంత్రి చైనా పర్యటన మరియు పుతిన్ భారతదేశ పర్యటన సమయంలోనే వస్తాయి. ఈ అన్ని వార్తలు మీరు మా ఛానల్లో చూడగలరు. అందుకే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఇచ్చిన సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాసి తెలియజేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.